హలో అండి, వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది. అసలు ఎంత బాగుందో వాతావరణం, అయితే మస్తు ఆహ్లాదకరంగా ఉంది. ఇట్లా మనకి చాలల్లో చెట్లల్లో ఇట్లా వర్షం పడుతుంటే మస్తు అనిపిస్తుంది కదా. ఒక సైడ్ చెట్లు ఉలికిస్తుంటాయి, మనకు అంత ఏమో వేసినట్టుండగా ఇక్కడ ఏదే. ఇది బచ్చల కూర, అయితే ఇది ఏంటిది గంగవాయల కూర. ఇంతగానో పెరుగుతుంది అసలు. ఏట్లేదు అసలు, అగో నారు పోసినట్టే ఉంది. ఇది నువ్వు ఊరికి ఎట్లా కుసుక్కర గుంజుతావు కానా? అవునా, ముందు నుంచి అమ్మ. బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయండి. ఈసారి కత్తెర పట్టుకొచ్చిన చెయ్యికి మొత్తం ఏదో ఇట్లా అయినట్టు అవుతుంది. చూస్తాం, అగో వస్తలేవు అసలు. అవి ముదిరిపోయినాయి అమ్మాయి, ఏడొస్తాయి ముదరలేనా? ఇగో ఉన్నాయా అమ్మాయి? లేతవే. ఇగో చివరి అట్లా అంటే ఇరుగుతుంది కదా. ఇగో కొంచెం జర ముదర నీకు వచ్చింది. అయితే 4 రోజులు అయిందండి రాక. మిస్ అయినట్టున్నారు, చాలా మంది అడుగుతా ఉన్నారు, అమ్మ అమ్మ ఏమైందమ్మా పోవట్లేరు పెట్టట్లేరు అని చెప్పి. ఇక అంతే, ఏదైనా అమ్మ కొంచెం నిన్న మొన్న పని ఉంటే రాలేకపోయినా. ఇది ముల్లంగి కూడా తీసుకున్నాం. బెండకాయలు చూడండి అసలు ఎన్ని వెళ్ళినాయో, చాలా వెళ్ళినాయి. ఇగో మన రైతులు మనం ఇట్లా ఈ సుతారం చేస్తే ఎట్లయితే చెప్పండి. నాలాంటో లేదో 4 చెట్లు ఉన్న వాళ్ళు ఇట్లా సుతారం చేస్తారు, కానీ రైతులు ఇట్లా సుతారం చేయాలంటే అవుతుందా? పట పట తెంపేస్తారు టెక్నిక్గా. కానీ రైతుల కంటే, పంట పండించిన రైతుల కంటే మీడియేటర్స్కి ఎక్కువ లాభం అండి. అమ్ముకుంటూ మధ్యవర్తి వీళ్ళకి ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈ మెల్లమెల్లగా ఈ మధ్యలో కొంచెం అది తగ్గిందిలే. జర నెమలి సౌండ్ వస్తున్నాయి, నన్ను వర్షానికి ఆడుకుంటున్నాయి. వర్షానికి పులకించి డ్యాన్స్ వేస్తుంది నెమలి. మరుస్తున్నట్టుంది. అయితే భువనగిరి నుంచి నాకు, భువనగిరి డిస్టిక్ ఒక అమ్మాయి ఎంత ఎల్కేజీ 5 times 6 times కాల్స్ అండి అసలు చేసి. నేను లేనప్పుడు చేస్తే మా పిల్లలు హలో ఎవరు అని అంటే, హలో అమ్మమ్మ ఉందా అని. అమ్మమ్మనా? ఎవరు అమ్మమ్మ? మా అమ్మమ్మనా అని అంటే, అమ్మమ్మ ఉందా అని అడిగిందంట. అడిగితే వీళ్ళు నేను రాగానే అమ్మమ్మ నీకు ఫోన్ చేసి అమ్మమ్మ ఉందా అని అంటుండ్రు, ఎవరు అని అడిగింది నా మనమరాలు. అయితే ఆ అమ్మాయి అంట వాళ్ళకి నా బిడ్డ చెప్తుంది, వాళ్ళ అమ్మకి ఇగో సేమ్ నా లెక్కనే మాట్లాడుతుంది అమ్మ ఎవరో అని చెప్పి. చూడండి బెండకాయలు ఎన్ని వెళ్ళాయో. మామిడికాయలు కూడా చాలా ఉండుండొచ్చండి. ఈరోజు 4 days అయింది కదా, ఇంకా అటు వెళ్ళలే. గేట్లోకి రాగానే కోటయ్య చెప్తుండు, మేడం గారు మామిడికాయలన్నీ ఎక్కువ వచ్చేసినాయని చెప్పి. వస్తా అటు వస్తా అని చెప్పిన. ఈ వర్షం పడుతుంది కదా. అట్లనే మొన్న ముల్లంగి నేను తెంపుతుంటే మా రాముడు వద్దు అన్నాడు. ఇంకా అబ్బా కూతురు ఇద్దరు ముల్లంగి తెంపుతారా, సాంబార్ మస్తుండే మొన్న అని. నిజానికి దొడ్డి లేనట్టున్నాయి కదా, నీళ్లు పట్టి తెంపాలి నాన్న. ఇక్కడ నీళ్లు పట్టిద్దాం, పైపు వేసినట్టుండు. ఇది ఇప్పనీకుందా ఇటు సైడ్ చివరా? లేనట్టుందా, వీడుందా? అయితే ఇట్లా చెట్లుంటాయండి. ఇక తర్వాత నేను చిన్న పాప అనగానే నేను కాల్ బ్యాక్ చేసినా మళ్ళీ కాల్ వచ్చిందో తెలియదు. అంటే మర్చిపోయినా, కాల్ బ్యాక్ చేసినట్టున్నా లేదా కాల్ వచ్చింది 4-5 times చూసి. అయితే ఎంత బాగా మాట్లాడుతుందంటే, ఎంత ప్రేమ అంటే నిజంగా అంత మంచిగా మాట్లాడింది. అయితే వేరే అమ్మాయి ఇట్లనే పిల్లలు
చాలామంది పిల్లలు ఇష్టపడతారు నన్ను, పిల్లలు ఇష్టపడేటోళ్ళు. ఒకరోజైతే నా కొడుకు ఫుడ్ ఛాలెంజ్ నేను మావాడు తింటుంటే పిల్లగాడైతే ఆంటీ ఆంటీ తినేసి ఫాస్ట్ నువ్వే విన్ను అని చెప్పి ఫోన్లు చూస్తే వాళ్ళమ్మ ఏంది ఇంతగానో అరుస్తుండే ఇంత చేస్తుండే అని వస్తే నేనంట. ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు, అంత ఇష్టంగా. నిజానికి నేను పెట్టే ఫుడ్ వీడియోల వల్ల తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటురు. ఇంకోటి తిన్నా కూడా కర్రీ ఎక్కువ రైస్ తక్కువ, అట్లా తినాలి, మంచిగా ఫుల్ ఫుడ్ బాగా తినాలి, కష్టం బాగా చేయాలి, రిలేషన్తో ఇట్లా ఉండాలి, ఇట్లా మనం చెప్పేది. కాకపోతే ఒక్కోసారి కొన్ని అట్లా ఇక మీకు తెలుసు కదండి, నేను ఒకరి జోలికి పోనండి. నాకు అవసరం లేదు కూడా, నాకు అవసరమే లేదు. నేను ఒకరి జోలికి పోను. నా జోలికి వస్తేనైతే నేను వదలను. ఎందుకంటే ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా. శృతి మించిపోయి మితి మీరిపోయి ఇక మనం భరించరాని విధంగా మితి మీరిపోతే మాత్రం నా దగ్గర క్షమాపణ ఉండదండి. నేనంత బస్టురాల్ని, మీరు ఎట్లా అనుకున్నా సరే. నేను మంచికి మీకు చెప్తా కదా, నేను మంచికి ప్రేమకి నేను మీకు దాసోహం. ఇక వేరే లెవెల్కి ఇట్లా వస్తే నన్ను గన నేను ఒకరి జోలికి పోనప్పుడు నేను ఎందుకు తీసుకుంటా అండి ఒకరిది? ఇప్పుడు నా పైన చాలామంది, ఒక అమ్మాయి పెట్టుంది చాలా వీడియోలు పెడతా ఉంది, అంజితకి ఇట్లా చేసింది, ఈరోజు ఫామ్లాండ్లో చేసిరబ్బా ఆంటీ ఇట్లా ఎంత కష్టపడుతుంది, ఇట్లా చేసేస్తుంది, తినేసి హాయిగా ఇట్లా తింటుంటే అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది, పాపం అన్నీ కష్టపడి చేసుకుంటుంది, ఆమె ఎంత తృప్తిగా తింటుంది, అది తింటుంటే అయితే నాకు మస్తు అనిపిస్తుంది. ఇట్లా చెప్పుకోవడం మిలియన్స్లో పోయినాయి వ్యూస్. ఇష్టంగా ట్రోల్ అనేది మామూలుగా మనల్ని ఎవరైనా కూడా మన వీడియోలు పెట్టినా ట్రోల్ చేసినా కూడా అది కామెడీగా మంచిగా అక్క ఏంది అక్క ఇది తిండి, ఏంది అమ్మ ఏంది తిండి, ఇట్లా కొంచెం మనం కూడా లైట్గా నవ్వుకొని వదిలేసేటట్టు చేసుకోవాలి. అట్లా కాకుండా ఉంటే ఇంకెట్లుంటా చెప్పండి? అదే విషయం. అట్లా కూడా అంత అయినాక కూడా సరే ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాం, ఇస్తాం కూడా. ఫైనల్గా డైరెక్ట్ మేము అంత దుర్మార్గులం కాదు. మా జోలికి రాకపోతే మేమేమి ఇది కాదు. మా జోలికి వచ్చినా కూడా ఫైనల్ ఆప్షన్ అనేది సరే పోని వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు వినియోగించుకోకుండా నేను ఎంత అంటే ఏమి అవలగల్లేక కనిపిస్తున్నామా చెప్పండి? నువ్వే వస్తావు, నువ్వే గొక్కుతావు, నువ్వే చేస్తావు. సరే అట్లా మనం ఒక అవకాశం ఇచ్చినా కూడా నాకు తప్పయింది ఇంకోసారి చేయనంటే నీకు నా సంబంధం లేదు. ఎంత అంటే అంత అంటే సరే ఎంత అంటే అంత. అయితే దేనికైనా కూడా ఒక పద్ధతి, ఒక ఇది అనేది ఉంటుంది. అవునా కదా? మీరే చెప్పండి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. నాకైనా ఎవరికైనా ఇచ్చలు విడిగా పోకూడదు, కావాలంటే నేను హెల్ప్ చేస్తా. తకామనండి మేము ఒకరి జోలికి పోము, ఒకరితోని మాకేమన్నా టైం పాస్ లేకనా, పని లేకనా ఒకరితోని పోయి ఒకరిది పెట్టుకుంటూ ఉండడానికి? అట్లా టైం పాస్గా ఏదో ఇట్లా పెట్టేసి మన మీద ఇచ్చలవిడితనం చేస్తుంటే మన ఊరుకోవడానికి ఏమన్నా ఇదా చెప్పండి? ఎవరి పని వాళ్ళది, ఎవరిదే వాళ్ళది. అట్లా కాకుండా పెట్టేసి ఇష్టానికి మాట్లాడేసి ఇష్టానికి ఇచ్చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? దేనికైనా నేను ఇంకా అన్నిటికీ వెళ్ళలే, అంత ఈజీగా నేను వెళ్ళను. వెళ్తే అయితే అది రిటర్న్ ఉండదు. మళ్ళీ అదేదో ఆ యూట్యూబ్లో ఇవ్వడం, అది తీసేయడం, అది మ్యాటర్ కాదు. ఎప్పుడైనా సరే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకంటూ వాళ్ళు ఏదో చేసుకుంటే ఇట్లా వెళ్ళాలి. ఇది చాలా రాంగు. ఇంకా మీదట నేను మరీ నెగిటివ్గా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను సీరియస్ తీసుకుంటా. నేను చెప్తున్నా మీకు, మన వాళ్ళు ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో చూడండి. ఒకవేళ ఇష్టం లేకుండా ఎవరైతే చూస్తున్నారో మీకు అవసరం లేదు, వెళ్ళిపోవాలంతే. అక్కడికి వచ్చి బ్యాడ్ కామెంట్స్ ఏదైనా పెడితే మాత్రం నేను సీరియస్ తీసుకుంటా. ఇంకా మీదట నేను చెప్తున్నా. ఇంకోటి, ఎవరెవరు మా వీడియోలు పెడుతున్నారు, ఎవరెవరు మా ఫోటోలు ఆడుకుంటున్నారు,
ఎవరెవరు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మాకు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళది ఎంతవరకు, కొన్ని అయితే మిలియన్స్లో పోయి ఉన్నాయి. అది ఎంతవరకు వాళ్ళ లిమిట్స్ ఉన్న వరకు మేము పోము, పోని పెట్టుకొని చేయని అని చెప్పి. లిమిట్స్ క్రాస్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికినే తత్వమే కాదు. ఇగో ఎవరైనా కూడా అవతలాడు అనుకుంటాడు ఇట్లా అని చెప్పి, తెలవదు ఒకరిది ఏందనే తెలవదు. సో అక్కడ వరకు వెళ్ళకూడదు. నచ్చితే ఏమో చూడండి, లేకపోతే లేదు. ఇంకా మీదట భారీగా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా నేను మళ్ళీ ఇగో ఇట్లా పెట్టిరు అట్లా పెట్టిరు ఎందుకమ్మా అని చెప్పి నేను మాట్లాడను కూడా మాట్లాడను. డైరెక్ట్ యాక్షనే ఉంటుంది. నేను మంచిగా చెప్తున్నా, మంచిగా పోతున్నా. అట్లా కూడా 1-2 ఛాన్సులు. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా నేను ఏం మాట్లాడతా అండి, 2-3 టైమ్స్ 5 టైమ్స్ అన్ని టైమ్స్, ఈవెన్ 5 to 10 టైమ్స్ చూసిన తర్వాతనే నేను వీడియోలో బరస్ట్ అవుతా, చెప్తా ఇట్లా అని చెప్పి. లేకపోతే నేను అస్సలు పట్టించుకోను. అవంతా ఏందండి కామన్. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండానే ఇంట్లో వచ్చినామా, అలాంటివి ఉంటాయని తెలియదా? చిన్న చిన్నవి అవి కూడా మితిమీరద్దు అనేది నాది. ఇవి మెత్తగానే ఉన్నాయండి. నిన్న వర్షం పడ్డది, సో మనకి ఇవి మెత్తగా వస్తున్నాయి. అయితే నిన్న పంచాయతీ, అత్త కోడలు పంచాయతీ. నా కోడలు హడావుడిగా ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయినాయి, చాయ్ ఇచ్చే వరకు లేటు, పొద్దునే చాయ్ ఇస్తలేదురా. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇవి ఇక్కడ వరకు మనకు చాలే. ఇవి కూడా లేతగానే ఉన్నాయి, అయినా కొన్ని తీసుకున్నా. పిల్లల హడావిడిలో నాకు ఛాయ్ కూడా పోసలేదని చెప్పి వాళ్ళమ్మ కంప్లైంట్ అంట కొడుక్కి. అయితే ఇట్లా కనమ్మా అని చెప్పింది. అమ్మా అయితే పాపమ్మ స్కూల్కి పోయే టైంలో కదా, అత్తమ్మ స్కూల్కి పోయే టైం కదా, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇంకోటి ఆ పని చేయాలి ఈ పని చేయాలి, పాసాలన్నీ ఆడపడేసినావు, చెత్త ఆడపడేసినావు, నాకు టైంకి చాయ్ ఇస్తలేవు, ఇట్లా అని అంటుందంట. పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టడము పిల్లలకి కొంచెం హడావుడి ఉంటుంది కదండి, కోడళ్ళకి. కొంచెం అర్థం చేసుకోండి. కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఒకవేళ మీకు చాయ్ పెట్టుకుని ఒప్పుకుంటే పెట్టుకొని తాగండి, లేదు అంటే పెడతలే అని చెప్పి పిల్లలకి ఏదైనా వర్క్లో అంటే వాళ్ళు కూర్చొని జుట్లు వేసేయడము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చూడండి, మీ పిల్లలే కదా, ఇబ్బంది పెట్టండి. ఇంకోటి పని కూడా అన్నీ హడావుడిగా అయిపోవాలని చెప్పి తిట్టకండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అదే అంటుంది, పిల్లలంతా వెళ్ళిపోయినాక నేను చేసుకుంటా కదమ్మా, మా అత్తమ్మ అన్న చేస్తుందా, నేను చేసుకుంటా కదా, ఎందుకు నన్ను ఇట్లా తిడుతుంది అని చెప్పి ఇట్లా. ఇంక నేను చెప్పే వరకు సరే అమ్మా సరేనా అని చెప్పి అమ్మ అయితే నన్ను ఇట్లా గడ్డపట్టు సరేలే అని నవ్వుకుంటే ఇట్లా వెళ్ళారు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. కొంతమందికి అట్లా చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుంటారండి, కొంతమంది వినరు, అర్థం చేసుకోరు. ఇంకోటి పిల్లలు కానీ హస్బెండ్ కానీ, పిల్లలు స్కూల్కి పోయిన వెంటనే హస్బెండ్ ఆఫీస్కి పోయిన వెంటనే దబదబా చీపురు పట్టుకొని ఊడవద్దు. ఇంట్లో చుట్టాలైనా వచ్చి వెళ్తారనుకోండి, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఊడవద్దు. మనం ఫస్ట్ వెళ్ళిన వెంటనే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తల స్నానానికి పోవద్దు, స్నానం చేసుకోవద్దు. చుట్టాలు కానీ మన వాళ్ళు కానీ ఆఫీసులకి స్కూల్స్కి ఏదైనా ఇట్లా వెళ్ళినప్పుడు కొంతమంది, నిన్న ఆమె చెప్పింది అల్లది కూడా, పిల్లలు వెళ్ళగానే చీపురు పట్టుకొని ఉడుకుతుంది, ఫస్ట్ పాసాలు తాగుతున్న తర్వాత ఊడ్చు అన్న కూడా ఉడవద్దు. ఫస్ట్ ఊడ్చి అంతా ఇట్లా చిల్లర ఉంది కదా అన్నీ ఆడేసేసి ఫస్ట్ ఊడ్చి తర్వాత చేసుకుంటా అని చెప్తుంది. అట్లా ఉడవచ్చా, ఇగో ఇట్లా కదా అని చెప్పి తన సెంటిమెంట్ ఏదో తను చెప్పింది, నిజమే. అది వెళ్ళగానే ఊడవద్దు, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఫస్ట్ బాసాలు లేక అడ్డాలన్నీ చదువుకొని సేపు చాయ్ పెట్టుకొని కూర్చొని ఒక 10 నిమిషాలు అయినాక స్టార్ట్ చేసుకోండి వర్క్. లేదు 10 నిమిషాలు కూడా ఎందుకనేటట్లయితే ఆ 10 నిమిషాల్లో బాసాలు గడుపుకొని తర్వాత పూర్తి చేసి తర్వాత ఇట్లా పని చేసుకోండి. వెంటనే స్నానాలకు కూడా పోవద్దు ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళగానే.
ఉంటాం మనం. మామిడికాయలు తెంపడానికి రెడీగా అయిపోయిందండి. ఇదిగో ఫస్ట్ ఏడైతే బాగా మాగిపోయినాయి. కాయం తీసుకోవడం ఎంత బాగా వచ్చిందాం కలర్. ఇగో ఇట్లా బాగానే అయింది. ఆ మధ్యలో కొంచెం చీడపట్టినట్టు అయింది కదా. అవును, అప్పటి నుంచి తినలేకపోతున్నాను. కడుక్కొని తినాలి అన్నట్టు గట్టిగా ఉన్నాయమ్మా. అవి పచ్చడికాయలు అయితే మనకి వచ్చేసినాయి. ఎవరో అడుగుతుండే అదేంటిది ఎక్కడబ్బా, ఇంగ్లాండే అనుకుంటా, బయటనే యూకేనా? యూకేనే. అమ్మ మేము వస్తాము ఈ మంత్ ఎండింగ్లో, జూన్ ఎండింగ్ వస్తాము అన్న. మునగేవి మొలకలు వచ్చినాయి. జూన్ ఎండింగ్లో వస్తాము, వచ్చినాక ఇవ్వండి అని. ఇస్తామ్మా. ఇంకోటి బట్టలు కూడా చాలా మంది ఇట్లా అడుగుతున్నారు. నేను బట్టలు ఇచ్చేస్తా అండి, బట్టలు ఇవ్వకుండా ఏముంది కానీ. కాకపోతే దగ్గర ఈరోజు ఒక అమ్మాయి చెప్పినుండే, అమ్మ నెక్స్ట్ టైం నాకు పంపి, నేను నా అడ్రస్ పెడతా, అది ర్యాపిడోలోనో ఓలాలోనో బుక్ చేసి పంపి నేను తీసుకుంటా అని చెప్పి. ఓకే అట్లా ఇస్తే వచ్చింది కదా నాన్న. ఇది ఒకటి వచ్చింది, ఇందులో రాలే. ఇక్కడ కూడా వస్తుంది నాన్న. రాలే, నా కళ్ళు కనిపించడానికి ఆడ వస్తుందేమో అనుకున్నా. మామూలుగా మనం ఆడ ఈడ 5 చోట్ల పెట్టింది. అదే కదా, ఒకటైతే వచ్చిందన్నా. చాలే అమ్మ ఒకటి. పోన్లే, ఆయన ఇచ్చినందుకు ప్రేమగా. మా వెనక తొట్లేనా చూసి వీటిలో వచ్చినాయా మొలకలు? 4 daysకే రావేమో. వచ్చేయాలి కమ్మ. అక్కడక్కడ చిన్న చిన్న వచ్చినాయి. కొన్ని వచ్చినాయి. ఏంటో మెంతం కూర వచ్చింది చూడు. మెంతం కూర ఇదిగా వస్తుంది ఫాస్ట్గా. మిర్చి చెట్టు బతికింది కానీ 2 బతికినాయి. అది కూడా ఇది కూడా బతికిపోయింది. ఈ మిర్చీలు కాయలు వెరైటీగా ఉన్నాయి నాన్న అసలు. అవునా, మెంతం కూర వచ్చేసింది. ఎండిపోతే ఆరెంజ్. ఈ పూలన్నీ వచ్చి వాడిపోయినాయి. అవి పొద్దున బాగుండొచ్చు. పూలు వచ్చి వాడిపోయినట్టున్నాయి. ఇగో ఇవంతా తోటకూర వచ్చింది బాగా. ఇగో అట్లనే మెంతం కూర వచ్చేసింది వీటిలో. మరి అక్కడ మనం తోటకూర పోసినాం కదా ఇటు కూడా, కానీ అవి సరిగ్గా రానట్టుంది. చూద్దాం ఎంతవరకు వస్తాయో. కొంచెం అయితే ఇట్లా వచ్చినాయి. గోంగూర తోటకూర చేసినాము. కొన్ని గోంగూర వచ్చినట్టున్నాయి. ఇగో ఇవేమో లిల్లీ పూలు, సంపంగి అంటాం కదా, దేవుడికి పూలమాలలో వేస్తుంటాం. అవి అది కూడా బాగా వచ్చింది. మనీ ప్లాంట్ కూడా బాగా పోతున్నాము. మొన్న మా వంకాయ 3 వెళ్ళి ఉంటాయి. ఏమన్నా వచ్చిందో మళ్ళా వచ్చినాయి కానీ కోతులు ఏడ బతికినేసినాయి. తిన్నట్టుంది చూడు. కోతులు ఒక్కది కూడా తిట్టా. ఇది వాసన. నాలుగు రోజులు రాకపోతే ఎట్లనో ఉంటుందండి. ఇంటికి రాలేము. కాయలు అయితే ఇవి తినేస్తున్నాయి కదా. ఇగో ఆడ పచ్చి ఇప్పుడు వచ్చినాయి చూడు కొన్ని. పండ్లు తినేసినాయంటనా? అది కవర్ కట్టినా కూడా తెలివి చూడండి వాటికి. కవర్ కట్టినా కూడా కవర్ పెట్టుకొని తినేస్తున్నాయంట. ఇవి పదరసాలు కాయలు పెడితే పెద్దరసాలు కాదండి, వేరే పేరు ఏదో. అదే ఉండొచ్చు, మీరు చెప్పింది కరెక్టే. ఏదో కోటయ్య ఈ కొమ్మ కట్ చేసిండు, అంత కచ్చిరి విచ్చిరి లేకుండా. దీనికి అంతా అది పట్టింది నాన్న. చీడబట్టి ఉంటుంది, అదంతా తీసేసిండు నీట్గా. మంచిగా వస్తాయి అదంతా. మామూలుగా ఇగో ఇట్లాంటి చీడ అంటే చీడ కాదు. ఇగో ఇట్లా అయిపోతూ ఇగో ఇట్లా అయినాయి అనుకోండి. చివర్లలో మామిడి చెట్లకి అట్లా అది చిగురు రావు మళ్ళా. ఇక ఆడని ఎట్లనే ముడుచుకుపోతుంది. ఇగో ఇట్లున్నా కూడా సైడ్కి వచ్చినా కూడా ఎండి ముడుచుకుపోతుంటాయి. అందుకే ఇగో ఇవన్నీ కట్ చేసినట్టున్నాడు. ఇగో కోట ఇవన్నీ కూడా కట్ చేసిండు, ఎందుకంటే అది ఉంటే రావని చెప్పి. ఇగో కొమ్మలకి అన్నిటికీ ఇప్పుడు వస్తాయి. ఇవేంటంటే మరీ బోడగా కట్ చేయకుండా ఒక కొమ్మ ఉంచి కట్ చేస్తే మిగతా అవి చిగురు పెట్టగానే ఇక మనం అది కూడా తీసేయచ్చు తర్వాత.
కాయ మాగిపోయిందో కులిపోయిందో ఒకటే కాయ ఉంది, ఒకటే కాయ ఉంది. బయటకు కనిపిస్తుంది ఇదేమో, ఇగో పై నుంచే కొరికినాయా ఇంత కోతులు? అంతకుముందు కొరికే ఉన్నట్టు ఇక మరి ఎందుకు నాలుగు కట్టడం? తర్వాత వేసేసినట్టు ఆల్రెడీ కొరికినట్టే ఉంది. ఆ పక్కనే తింటే, ఆ పక్కది కూడా మాదే, నీకు తెలుసు కదా ఆయన. ఇగో ఇవన్నీ మాయనవి, ఇవి కూడా తింటేస్తా. అదే గుత్తి గుత్తి మాయనేనా? అన్నీ మైనే. అదే చెప్తా ఉన్నాడు మేడం, అన్నీ మాయకులు తెంపేసేయండి. లేవు మమ్మీ, ఇంకా కాయలు లేవనా? లేవు మమ్మీ. దీనికి ఏదో రకమైన పండ్లు ఉండే కింద ఉండే. ఇగో మాగింది, ఎంత బాగుంది ఇది. వస్తుంది, వెరైటీ వాసన వస్తుందమ్మ ఇది. ఇది వేరే ఉందనా? ఇగో ఇవి మాలే. ఉంచుదామా తెంపేద్దామా? మావుతాయి అంట తెంపేస్తే. అవి చిన్నగా ఉన్నాయమ్మ, అవి చిన్నగా ఉన్నాయమ్మ రెండు. అరే ఇవి రెండే వచ్చి మాగిపోతాయి ఏం కాదు. జీడి కూడా వస్తలేదుగా, వస్తుందా నాకు? వాటి మీద పడద్దా మీ జీడి? జీడి పడితే ఇవి మరకలు ఉంటాయి. బాగినప్పుడు కూడా బంకగా ఎట్లా. ఇవి ఎట్లా పెరిగినాయా? కొంచెం అలా పెరిగినాయా లేదా? ఇవి ఎట్లనే ఉన్నాయండి మరుగుజ్జు అరటికాయలు. ఈ ఇక్కడున్న అరటికాయలు ఇంత సైజు ఇట్లా ఉండిపోయినాయి. ఇంత చిన్న చెట్టుకి ఏమొస్తుంది మరి? ఇంకేటికి గెల రాలేవా? పెద్ద చెట్టుకి రాలే. వర్షం పడితే ఇప్పుడు ఈ వర్షాకాలం, ఇంకా నెక్స్ట్ మంత్ జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు వస్తాయి. దీని కాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి. చీడపట్టి ఆకులు తినేస్తున్నట్టున్నాయి కదా, ముందు కొట్టించాలి. అది ఇస్తారు కదా చేదు మందు, అది కొడితే అదే పోతుంది. ఇవి అయినాయా ఎట్లయినాయా చూద్దాం. రేగు పండ్లు పెద్దగా అయిపోయినట్టు 4 రోజులు అయింది, అన్నీ ఎర్రగా ఏంటి. అబ్బా వచ్చేసినాయి కానన్నా. వావ్ అయినా పండైనాయి. ఇది రాలిపోయిందమ్మా. అది తినకు నానా, పడే అది పడి ఏం కదా పడే చెప్తా. ఇగో చూడు ఎంత మంచిగానే ఇవి తిను. చూసి నేరేడు పండ్లు ఎంత బాగున్నాయి నాన్న, ఫ్రెష్గా. ఇగో ఉంచేసాను. మాగిపోయినాయి కదా, తీసేస్తా. ఎంత మంచిగా చూడండి, ఇలా నలిగిపోతాయి నన్ను అవి. నేరేడు పండు లోపల రెడ్ ఉండదా ఆమె? పర్పుల్ లేదుగా ఆమె. అదే అట్లా ఉంటాయి, అదొక రకంగా పింక్ లాగా. ఇప్పుడు ఇది వైట్ నేరేడు అంటే ఇదేనేమో మమ్మీ. వైట్ నేరేడు అంటే పైన ఈ కలర్ వచ్చి లోపల వైట్ ఉంటదేమో. ఇగో అంటే స్వీట్ అయిపోయింది, లోపల కలర్ అట్లే ఉంది. భలే ఉంది. మైనయో మా కోట అట్లా కట్టిపెట్టాడు, నేను అట్లా ఎట్లా ఇప్పుకోవాలి అట్లనే. బాగినాక అయినా
ఒకసారి కాయలు ఉంచమండి. కానీ మన ల్యాండ్లో ఎప్పుడు ఎనీ టైం ఒక ఫ్రూట్ ఉంటుంది. ఇప్పుడు నేరేడు పంట, మారేడు పంట, సపోటానా, స్టారా, మామిడి అయితే అలా చివర ఉంటుంది ఎప్పుడు. ఆ పక్క వేద్దామంటే ఆ పక్కకు కూడా పోలే. అట్లా ఏదో ఫ్రూట్ ఉంటుంది కాబట్టి ఇగో నేరేడు పండు తీసుకురాము. తిను. అదైతే ఇగో ఈ కోటకి తిన్నాము. అట్లా సపోటాలు ఏవో ఉంటాయండి, జామకాయలు ఎనీ టైం కాబట్టి వస్తుంటాయి. సరే అయినప్పటికీ నెక్స్ట్ మామిడికాయలు వదలొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే చెట్లు మంచిగా స్ట్రాంగ్ అయిపోతాయి. మళ్ళీ సరి వరకు మనం అంతా కరెంటు అన్నీ పెట్టేస్తాం, స్టార్ట్ చేసేస్తాం. సరే అక్కడ కట్టిండు, నాకు అవి ఇప్పొస్తలేదు. ఇంకా కొట్టేరే కట్ చేయాలి అవన్నీ. ఓకే, ఇక్కడ కత్తిరి పెట్టండి, ఈ కట్ చేస్తాడేమో. మాయిపోయి పడ్డట్టుంది. పడిపోతున్నానే నల్లగానే పడేసి నన్ను. లేకపోతే పండు మంచిగా ఉందా మళ్ళా? ఎట్లనే ఉంటుంది మరి. పడేనా పెట్టు, కడుక్కుంది. నాకు ఇక్కడ కట్ చేస్తాడండి ఈ చెట్టు. ఈ కింద కట్ చేసి పడేయాలి. తెంపేనా ఇవన్నీ? తెంపేసి. ఏమైందా మీటికి ఇట్లా? ఎండి పెడదామన్న, మళ్ళీ వద్దాం. వాటికి పడితే అంతా ఫస్ట్ టైం మనకి ఇదే ఖరాబ్ అయినాయి కాయలు. ఇటు ఇక్కడ ఏడన్నా ఉన్నాయా? లోపల ఉన్నాయా మీ దీంట్లో? ఏమోనన్నా కట్టేసిండు. ఇంకా కొట్టైనా చూడాలి మనం. ఎడుకుతాం మరి. దీనికి ఉన్నాయా కాయలు? ఉండొచ్చు. కట్టినట్టు ఉంటాయి కదా. అమ్మ చిన్నగా ఏమున్నాయా? చాలేదు. ఇట్లా నీ తీరుగా దాచిపెట్టాడు. కోతులు కూడా మనుషులు లెక్కనే మంచిగా తీసి చేతులు ఉంటాయి కదా, మంచిగా ఇట్లా తిప్పి తీసుకున్నట్టు ఉన్నాయి. అంతే అంటే ఇప్పుడు ఈసారి మాకు కాయలు కూడా అయిపోయినాయి మొత్తం. కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. ఇగో మనకు 1 సంవత్సరం మనం నెక్స్ట్ ఇయర్ మనం వదిలేసాం అనుకోండి, చెట్లు మస్తు స్ట్రాంగ్ వస్తాయి. మళ్ళీ ఇయర్ వదిలేస్తే ఇంకా మనం అమ్ముకోవచ్చు. ఇక ఆన్లైన్లోనే ఫ్రెష్ మామిడికాయలు అమ్మేసేయచ్చు. నెక్స్ట్ ఇయర్ మాత్రం వదిలేద్దాం. ఈ ఇయర్ కూడా చాలామంది తిన్నారండి. మనం ఈ జామకాయలు అనుకోండి, స్టార్ ఫ్రూట్స్ అనుకోండి, అవి రేగిపళ్ళు అనుకోండి, ఇట్లా కొన్ని అయితే చాలామంది తిన్నారు. స్టార్ ఫ్రూట్స్, ఆ రేగిపళ్ళు అయితే ఆ మధ్యలో మనకు వర్క్ నడుస్తుంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంటికి నింపుకోవడం తినడమే చేశారు. అయినా అది ఎంతమంది తింటే అంత పుణ్యఫలం చెట్లకి. అది ఏంది నాన్న ఏదో ఒగురుగురు ఇట్లా మూతికి కొడుతున్నట్టుంది ఆ కాయలు. దాంతేనా? నాకు మూతి కూడా అనిపిస్తుంది. పగిలినట్ట చంపగానే తినద్దా ఏంది? అదంతే మీకు ఆ కాయే అంతా. మనకు పనసకాయలు కూడా ఎన్ని వచ్చినాయి చూసినారు కదా, ఒక 10-15 కాయలు వచ్చిండే. నేను ఒక 2-3 కూరలు అయితే చేసిన. 4 కాయలు, 2 కాయలు మనకు ల్యాండ్లో చేసినాం, 2 కాయలు ఇంటికి తీసి పెళ్లి చేసిన. అయితే ఇక్కడ మాగినాయి, ఒక 3-4 మాగినాయి. మనకు ఆ చెట్టు అయితే రాలే. ఇక్కడైతే మొత్తం అడిగడిగా ఉంది. ముందుకోనాను ఇక భయపడి చెట్టు లాస్ట్ చూడడం ఎంత లావైనాయి చెట్లు. లాస్ట్ మామిడి చెట్లు లావైనాయి. వీటికి కాయలు రాలేదు నాన్న ఎక్కువ. ఈ వీటికి కాయలు రాలేదు కాబట్టి వీటికి ఉండొచ్చు కాయలు. కట్టున్నాడు కదా. ఇగో నాన్న పండు
పండుగనా రాలిపోయినాయి కూడా అమ్మ కింద బొచ్చాడు. అదే కదా ఇగో. అరే అంటే పడిపోతున్నాయి కదా ఇవి. పురుగు వరికినట్టు పడేనా పడేసి ఏది పురుగు కాదు తీసేద్దాం పట్టిన తీసేయమంటుండాడు కడతాడంట. ఇది కూడా కొట్టు పడేస్తుంది. అయిపోయినాయి ముదిరిపోయినాయి. 7 చూడన్నా ఇల్లు ఒకటి ఉంది ఆమె దాచుకొని ఇవి ఇప్పేస్తే అయిపోతుండే కదా. ఇది ఏడుంది ఇది ఇగో ఈడ గట్టిగా ఉంది ఇది. మగతుందిలే. ఆ బుట్టి ఇక్కడ తీసుకురావా. ఇంతే అండి. వాతావరణం అయితే చల్లగా ఉంది, బాగుంది. తోటలో పని అయితే చాలా ఉంది. ఇంకోటి మనం అది సెట్ వేయించినాము, ఆ వర్క్ నడుస్తలేదు, అది అంటనే ఉంది. కొంచెం వేరే పని పడి మొత్తం బిజీ అయిపోయింది. ఇక మన షెడ్కి అదేంటిది జాలి ఫిట్ చేయించి కోళ్ళు అవన్నీ కూడా ఆర్డర్ చేసి పెట్టినాం. వాళ్ళైతే నా కొడుకు ఒకటే ఫోన్లు చేస్తారు, సార్ ఎప్పుడు పంపించమని. మనం పైన కూడా కట్టేసినాం వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడు పంపించమని అడుగుతా ఉన్నారు. అయితే మేము ఆ వర్కే చేపేడే 3 రోజులు పడుతుంది అంటారు. ఇక సరే 3 రోజులు టైం పెట్టుకోలే. మా రాముడేమో ఇంట్లో ఉంటలేడు. ఇంకా నేను నా కొడుకు జర నిన్న మొన్న సరిది కొంచెం నసరస ఎట్లా ఉంటే ఇక వచ్చినాం కదా డ్యూటీలోకి. ఇంకా రేపైతే వర్కర్స్ పెడదామని అనుకుంటున్నాం. రేపు ఏదైనా స్టార్ట్ చేసి ఈ వీక్లో అది కంప్లీట్ చేసేసి కొడుకులను అవి వేసేద్దాం అనుకుంటున్నాము. ఇక మనకు ల్యాండ్లో వర్క్ అయితే చాలా ఉంది. ఏదైనా అంటే ఉంటూనే ఉంటుంది. మనం చేస్తుంటే ఇప్పుడు ల్యాండ్లో మన వ్యవసాయంలో చేస్తుంటే పని ఉండే ఉంటుంది. ఇగో ఇవి చెట్లు గీసే కొమ్మలు కొట్టేసినాం అనుకోండి, కింద తవ్వుకోవడం ఉంటుంది, తవ్వేది ఉంటే నీళ్ళు పట్టడం ఉంటుంది, నీళ్ళు పట్టడం ఉంటే పక్కన దున్నిచ్చడం ఉంటుంది. ఇట్లా కంటిన్యూ వర్క్ అయితే ఉంటుంటుంది. ఇంకా చేసుకుంటూనే ఉండాలి. ఈ కష్టపడుతుంటే మనకు ఫలితం వస్తూ ఉంటుంది అంతే. నెక్స్ట్ వీడియో మంచి కుకింగ్తో మీ ముందుకు వస్తా. కుకింగ్ విత్ హార్వెస్టింగ్. కుకింగ్ చేయక లాస్ట్ 2 వీడియోస్లో కుకింగ్ చేయలేదు, కానీ నెక్స్ట్ వీడియోలో కుకింగ్ చేస్తా అండి. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. అట్లనే మీ అమూల్యమైన ప్రేమ నా పైన ఎప్పుడు చూపిస్తూనే ఉండండి. అట్లనే నా పిల్లల పైన కూడా చూపిస్తూ